ఫిల్టర్ బెడ్ ఉంటుంది ఎల్ఎంది క్రాస్ రోడ్ దగ్గర. మరొకటి 20 లక్షల లీటర్లతో పట్టే విధంగా ఒక ట్యాంక్ ఉంటుంది కొత్తగూడెం. అంటే ట్యాంక్స్ 3 ఉంటాయి. ఒకటేమో కొత్తగూడెం, ఇంకోటేమో విశ్వనాథ్ కాలనీ, ఇంకోటి రామవరం. పైప్ లైన్ లెంగ్త్ 150 కిలోమీటర్స్. టోటల్ కాస్ట్ 124.48. ఇది మంచినీటి స్కీమ్. దీన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే మన మున్సిపాలిటీలో ఇక మంచినీళ్ళ సమస్య అనేది లేకుండా ఉంటుంది. ఇది అధికారుల దక్షతకు, పాలనా దక్షతకు, పరిపాలనా దక్షతకు, పని సామర్థ్యానికి ఇది ఒక పరీక్ష. ఇన్ని 100 కోట్లతో శాంక్షన్ అయినా వాళ్ళు సరిగా చేయకపోతే మళ్ళీ అక్కడో ఇక్కడో లీకులు పగలతో ఇవన్నీ ఉంటా ఉంటుంది. ఇక తెలిసి నాకు ఇక లీకులు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే 0.0 అంటే సెకండ్ పార్ట్ కింద సెకండ్ పార్ట్ వాటర్ పైప్స్ సంబంధించి 124 కోట్ల 124.48 అంటే 124 కోట్ల 48 లక్షలతో ఒక వాటర్ స్కీమ్ కొత్తగూడానికి మంజూరు అవుతుందండి. కింద అంటే సెకండ్ పార్ట్ కింద ఒక మంచినీటి పథకం 124 కోట్ల 48 లక్షలతో 124.48తో ఒక పెద్ద స్కీము మనకి కొత్తగూడెం మున్సిపాలిటీకి మంజూరు అవడం జరిగింది. ఇది సెంట్రల్ కంట్రిబ్యూషన్ ఉంటుంది, స్టేట్ది ఉంటుంది, కొంత మంది కూడా ఉంటుంది. సెంట్రల్ 60%, స్టేట్ది పూర్తిగా తెలియదు కానీ ఒక 30 ఎంత ఉంటుంది. మనది 10% ఉంటుంది మున్సిపాలిటీది. దీని కింద 26.5 లక్షల మిలియన్స్, లక్షలు కాదు, 26.50 మిలియన్ లీటర్స్ MLD అంటే పెర్ డే. 26 పైప్ లైన్ కూడా మార్చుకోవచ్చు. తర్వాత ఎక్కడిదక్కడ ట్యాంక్స్ కూడా ఉండటం వలన ఒక ట్యాంకు నుంచి అయ్యేసరికి ఒక ట్యాంకు దగ్గర నుంచి ఏమైనా ప్రాబ్లం వస్తే మొత్తానికి ఆగిపోయే దశ వచ్చేది. ఇప్పుడు ఎక్కడిదక్కడ ట్యాంక్స్ ఉండబట్టి ఒక చోట ఏదో ప్రాబ్లం వచ్చినా మిగిలిన చోట్ల నడుస్తూ ఉంటుంది. అట్లా మొత్తంగా ఇవాళ ఒక మంచి స్కీమ్ కొత్తగూడానికి రావడం జరిగింది. నేను అనేక పర్యాయాలు అప్పుడు మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా సెకండ్ పైప్ లైన్ కావాలని బాగా ప్రయత్నం చేశాను. సరే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగింది, మధ్యలో కొద్ది వచ్చింది. అన్నిటికంటే మించి వాళ్ళ శిఖరాగ్రాల ఇది ఒక పెద్ద స్కీమ్ వాళ్ళు మంజూరు అవటం జరిగింది. దీని శంకుస్థాపన వరకు 27వ తారీఖున శంకుస్థాపన కార్యక్రమం నిర్ణయించాం. మన ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అలాగే మాజీ మంత్రి, ప్రస్తుత మంత్రి అనుకోండి తుమ్మల నాగేశ్వరరావు గారు సీనియర్ మంత్రి, మరొక మంత్రి గారు ఫిల్టర్ బెడ్ ఒకటి ఎల్ఎంది క్రాస్ రోడ్ దగ్గర నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా 2.65 లక్షల లీటర్లు రోజుకి దీని ద్వారా, ఈ ఫిల్టర్ బెడ్ ద్వారా శుద్ధి చేయబడుతుంది. మరొక చోట 2,000 లక్షల 2,000 ఇంకోటి 8 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకు, అది కూడా స్టోరేజ్ కెపాసిటీ కలిగింది, రామవరంలో ఏర్పాటు అవుతుంది. 150 కిలోమీటర్ల పైప్ లైన్ ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.